నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మనకి జనతా గ్యారేజ్ సినిమా చూసే ఉంటారు మీలో చాలా మంది. దాంట్లో జనతా గ్యారేజ్ పిలుస్తుంది, రా కదలి రా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ని ఓ వాయిస్ పిలుస్తుంది. అలాగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలుస్తుంది, రా కదలి రా అని పీకే లాంటి వ్యక్తిని పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పీకే స్ట్రాటజీస్ ఫాలో అయ్యే ఆ ఓదార్పు యాత్రలు కావచ్చు లేదా పాదయాత్రలు కావచ్చు గతంలో చేశారు. అప్పుడు ఆ పాదయాత్రలు ఆ ఓదార్పు యాత్రలు ఏవైనా కానీ అవన్నీ కూడా సక్సెస్ అయినాయి అంటే ఆ పీకే ఫార్ములా వల్లే. ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఎలక్షన్ స్ట్రాటజీ ఇచ్చారో దానికి సంబంధించి ఎలక్షన్ సమయంలో ఏదైనా ఫాలో అవ్వాల్సిన స్టంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆయన చెప్పారు. సో అప్పట్లో అవి ఫాలో అయ్యారు, అప్పుడు అవి సక్సెస్ అయ్యాయి. ఆ పరిస్థితులకి అప్పటికి అవి కరెక్ట్. కానీ చావుకి పెళ్లికి ఒకే మంత్రం చదువుతాను అని అంటే సరిపోదు కదా. కాలం మారుతుంది, కాలానికి తగ్గట్టు ఎలక్షన్ స్ట్రాటజీలు కూడా మారాలి. ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఏదో మ్యాజిక్ చేయాలి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర సబ్జెక్ట్ లేదు అన్న విషయం 2019లో ప్రజలంతా కలిసి 151 సీట్ల మెజారిటీతో పట్టం కట్టారు. అప్పుడు తెలియలేదు ప్రజలకి, కానీ వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదన్న విషయం 2019 ఎన్నికల తర్వాత జగన్ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఓన్లీ మ్యాజిక్ మాత్రమే ఉందని. కానీ అదే మ్యాజిక్ మళ్ళీ 2024 అప్పుడు ట్రై చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోయినా సరే అదే మ్యాజిక్ మళ్ళీ మళ్ళీ తిప్పుతున్నారు. ఆ మ్యాజిక్ స్టిప్ని అటు 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 ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నారు, కానీ ఏమీ జరగట్లా అక్కడ. సో నిన్న నర్సీపట్నం విషయంలో కూడా నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా అదే రిపీట్ అయింది. మళ్ళీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. సో అక్కడ మ్యాజిక్ కోసం ఏం చేశారు అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, 2024 ఎలక్షన్ల టైంలో ఏవైతే కింద కూర్చోబెట్టి కొంతమందిని నమస్కారాలు చేయించారో అదే విధంగా మళ్ళీ రిపీట్ చేశారు నిన్న నర్సీపట్నం టూర్ టైంలో కూడా. సో అప్పట్లో ఇవి 2019 నాటి మ్యాజిక్ ఇది. అప్పుడు వర్కౌట్ అయింది. జగన్మోహన్ రెడ్డికి హారతులు పట్టటము, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అరిచేతిలో హారతులు ఇవ్వటము, ఇవన్నీ అప్పట్లో వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు వర్కౌట్ అవ్వమంటే కష్టం. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది మనం ఏం చేస్తున్నాము అనేది. ప్రజలు పూర్తిగా గ్రహించేశారు. ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మరి నాకు తెలియదు, కానీ సో ఇవన్నీ కూడా 2019 వరకే పరిమితం. ఆ తర్వాత కూడా మళ్ళీ అదే వాడతాను అంటే కష్టం. ఇదిగోండి చూడండి, అసలు ఈ మనిషికి ఏమైందో అర్థం కావట్లా. 2 చేతులు పైకి లేపేసి పూనకం వచ్చినట్టుగా పెట్టాడు చేతులు. ఎక్కడ తీసుకొచ్చారో ఏమో మరి ఆర్టిస్ట్ని. మళ్ళీ మనం ఆర్టిస్ట్ అని వాళ్ళని అన్నా కానీ ఆర్టిస్టులకు కోపం వస్తుంది. ఎన్ని బూతులు పెడతారో తెలియదు నాకు. ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను, కానీ ఎన్ని 1,00,000 బూతులు వస్తాయో ఈ కామెంట్ బాక్స్లో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు చూశారంటే ఎన్ని బూతులు తిట్టాలో, మనిషిని ఎన్ని రకాల బూతులు తిట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎలా తిడితే మనిషి అన్నవాడికి బాధ కలుగుతుందో వాళ్ళకి అది బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్. సో అందుకని వాళ్ళు ఎన్ని తిడతారో నాకు తెలియదు. నేనైతే నా పని నేను చేసుకుంటూ వెళుతున్నా. కామెంట్ బాక్స్లో ఎన్ని బూతులు వస్తాయో కామెంట్ బాక్స్ అయితే మీరు చూడకండి, నాకంటే అలవాటు అయిపోయింది. చాలామంది తిట్టి ఉన్నారు ఇప్పటికే. సో చూడండి, ఇలా జగన్మోహన్ రెడ్డి దూరంలో పెట్టి ఆ కెమెరా యాంగిల్ చక్కగా పెట్టేసి ఆ వీడియోస్ తీయటము, ఆ హారతి ఇచ్చేటప్పుడు ఫోటోలు తీయటం చేస్తారు. ఇంత రద్దీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి అసలు కిక్కిరిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి వర్షంలో కూడా తడుచుకుంటూ ప్రజలకి అభివాదం చేసుకుంటూ వెళుతున్నాడు అని చెప్పేసి సాక్షి పత్రికల్లోనూ సాక్షి టీవీలోనూ రాస్తారు. మరి ఇలాంటి చక్కటి ఫోటోగ్రాఫ్లు తీయటానికి ఆ చేతులు ఇలా పెట్టి అరిచేతిలో కుంకుమ పోసుకొని అరిచేతిలో మళ్ళీ దీపపు ప్రమిద పెట్టి దాంట్లో కర్పూరం పెట్టి వెలిగించి జగన్మోహన్ రెడ్డికి దిష్టి తీస్తూ హారతి ఇవ్వడానికి అసలు కెమెరామెన్ ఎవరో కానీ అబ్బా అతన్ని పట్టుకొచ్చి సన్మానం చేయాలయ్యా. ఇంత చక్కటి ఫోటో ఇంత రష్లో కూడా తీశాడంటే అసలు మామూలు కెమెరామెన్ కదా కెమెరామెన్ కూడా. సో ఎక్కడ ఏరుకొచ్చారో కానీ ఆ కెమెరామెన్ని బాగా ఏరుకొచ్చారు. చూడండి, చక్కగా ఫోటోలు మాత్రం భలే తీస్తారు. ఎక్కడి నుంచి ఏ యాంగిల్లో తీయాలి అనేది ఆ ఫోటోగ్రాఫర్లకి అది ముందు నుంచి అలవాటేమో. మరి 2019 నుంచి పనిచేయటం అంటే మామూలు విషయం కాదు కదా. సో మళ్ళీ ఇదే రిపీట్ అవుతోంది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి వర్షంలో తడుచుకుంటూ ముద్దయిపోయి అక్కడికి వెళ్ళాడు కదా. అసలు నర్సీపట్నంలోని మాకవరం
మెడికల్ కాలేజ్ దగ్గరికి, నిర్మాణంలో ఉన్న మాకవరం మెడికల్ కాలేజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఆ కాలేజీని సందర్శించి ఆ కాలేజీని అంతా ప్రజలకి చూపించి ఇదిగో మేము ఇంత నిర్మించామని చెప్పాలని కదా. కానీ అసలు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. బయట నిలబడే 4 మాటలు మాట్లాడేసి అట్నుంచి అటే వెళ్ళిపోయారు. తడిసి తడిసి ముద్దయిపోయి వర్షంలో అంటే మరి వర్షం ఆ టైంకి పడింది కాబట్టి సో దాన్ని కూడా యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వర్షంలో నుంచి బయటకు వచ్చేసి తడుచుకుంటూ ప్రజలకి అభివాదం చేస్తూ వర్షాన్ని కూడా లెక్క చేయని జగనన్న అని చెప్పేసి ఒక రకమైన ఎలివేషన్ ఇచ్చుకుంటూ దాన్ని కూడా యూజ్ చేసుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఏముంది ఉపయోగం? ప్రభుత్వం మీద నిందలేయడానికి చూశారు. పీపీపీ విధానం తప్పు అని చెప్పేసి చెప్పడానికి చూశారు. కానీ అది కూడా తప్పు కాదని తేట తెల్లమయ్యేలాగా 4 రకాలుగా ఏవైతే వీళ్ళు అబద్ధం ఆడారో 40 విధాలుగా నిజాన్ని చెప్పడానికి ప్రభుత్వం కూడా ట్రై చేసింది. మరి ప్రజలు దేన్ని అర్థం చేసుకుంటారనేది ఇక ప్రజల ఇష్టం. అదంతా పక్కన పెడితే ఇక్కడ మాత్రం మెడికల్ కాలేజీకి మనం ఎంత ఇచ్చాము అనేది చెప్పలేదు. 52 ఎకరాలన్నారా ఏమో అని చెప్పేసి కొంత చెప్పుకున్నారు. కానీ 10 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారనేది అర్థమైంది జనానికి కూడా. అంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కూడా నిన్న ఆ విషయాన్ని క్లియర్గా చెప్పారు. అయితే ఇంకా మిగిలిన విషయం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారనేది జనానికి అర్థం కాల. అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరం మెడికల్ కాలేజీ వరకు 6.5 గంటల సమయం పట్టింది ఆయనకి జర్నీకి. సో ఇక్కడికి రావడానికి మహా అయితే 1 గంట లేకపోతే గంటన్నర, 6.5 గంటల సమయం పట్టిందంటే ఇక్కడ చూడండి జనాన్ని. అక్కడ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఏదైతే మార్గం ఉందో మాకవరం మెడికల్ కాలేజ్ దాకా మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో జనాన్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ వస్తున్నారు నేతలు. మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ కోసం జనాన్ని సమీకరించుకుంటూ వస్తున్నారు. అసలు ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం దగ్గర బయలుదేరినప్పుడు పరిస్థితి ఏంటో చూస్తారా? ఈ పరిస్థితి ఎవ్వరు లేరు. పోనీ ఇదేమన్నా విశాఖపట్నం ఎయిర్పోర్టు స్టార్ట్ అవ్వగానేనా అనుకుంటే కాదు, దాదాపుగా నర్సీపట్నానికి దగ్గరలో. ఇక నర్సీపట్నంలోకి ఎంటర్ అయిపోతున్నాం అనుకున్నప్పుడు పరిస్థితి ఇది. దీనికోసమే ఆయన గంటలు ఆగుతూ మధ్యలో స్కిట్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఈ హారతి పట్టేవాళ్ళు, కూర్చొని దండం పెట్టేవాళ్ళు, పూనకాలు వచ్చినట్టు చేతులు కలుపుకు దండం పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరితో స్కిట్లు వేస్తూ ఫోటోగ్రాఫ్లు తీసుకుంటూ మొత్తానికి 6.5 గంటల సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డికి మాకవరం మెడికల్ కాలేజ్ దగ్గరికి రావడానికి. చూడండి 6.5 గంటల సమయం తీసుకున్నారు. మొత్తం మీద ఇక్కడ అంబులెన్స్ కూడా సరిగ్గా దారిని పరిస్థితి. అంటే ఆ అంబులెన్స్ అంటే ఇక్కడ జగన్ కోసం ఏర్పాటు చేసింది అనుకోవచ్చు. ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం అంతా కూడా మనం వెనకాల చూడొచ్చు. సో ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి సర్కస్. మొత్తం మీద ఫెయిల్డ్ టూర్ అని చెప్పొచ్చు. మాకవరం మెడికల్ కాలేజీ టూరు ఫెయిల్డ్ టూర్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఒకందుకు అనుకుంటే ఇది ఇంకోలాగా తయారైంది. అక్కడికక్కడ నేతలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాకవరం మెడికల్ కాలేజీకి అనుమతులు ఉన్నాయి అని చెప్పేసి ఒక పత్రం చూపిస్తే అది ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చిన పత్రం కాదు, అనుమతి పత్రం కాదు. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తన అధికారాన్ని ఉపయోగించుకుని తన హయాంలో కలెక్టర్ల చేత విడుదల చేయించుకున్న ఒక అనుమతి పత్రం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు తిప్పికొట్టారు ఆ పత్రాన్ని కూడా. ఇక ఆ పత్రాన్ని తీసుకెళ్లి ఏ 4 గీసుకోవాలో వాళ్ళకే తెలియాలి. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆసుపత్రులు లేకపోతే అంటే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా నిర్మిస్తారనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. సో వీటన్నిటిని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో లాగా డ్రామాలతో నెట్టుకొద్దాం అంటే మాత్రం అది జరగని పనిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందే.
ఖచ్చితంగా ప్రజలతోటి మమేకం అవ్వాల్సిందే, ఖచ్చితంగా ప్రజల సమస్యలు వినాల్సిందే. అంటే 100% ఏ ప్రభుత్వము కూడా పూర్తి శాతం 100% ప్రజల్ని సాటిస్ఫై చేయలేదు. మరి ఎవరైతే ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం తరపు నుంచి అంత సాటిస్ఫాక్షన్ పొందలేదో, ప్రభుత్వానికి కొంత వ్యతిరేకతగా ఉన్నారో వాళ్ళతోటి మమేకమైతేనే కదా జగన్ మళ్ళీ ఏమన్నా కాస్త ఆ 11 నుంచి పుంజుకోగలిగేది, నెక్స్ట్ అయినా ప్రతిపక్ష హోదా సంపాదించుకోగలిగేది 2029కి. సో దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ.